నమస్తే. నేను మీ భరత్ సంగం. లోకల్ ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ ఎల్‌పిడిఓ నుంచి. ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, గత కొద్ది రోజులుగా మన యూట్యూబ్ ఛానెల్‌లో మెయిన్‌గా ఏంటంటే, ఆ ఫీల్డ్‌లో ఎళ్ళాలనేసో లేదో ఇంకోటనో కాదండి. ఏదైనా గాని కూడా ఒకలాంటి వాతావరణంలో ఆ వాల్యూ అంటే ఆ ప్రొడక్ట్‌కి వాల్యూ లేదనేసి 10 మంది చెప్తుంటే, ఆ ప్రొడక్ట్‌ని కాపాడుకోవాలనేసే ఈ లోకల్ ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ ప్రయత్నిస్తుంది. అదే విధంగా కార్యాచరణ ఉంటుంది. దాంట్లో భాగంగా ఏంటంటే గత కొద్ది రోజులుగా హైదరాబాద్‌కి సంబంధించి లేకపోతే తెలంగాణకు సంబంధించి అసలు రియల్ ఎస్టేట్ అనేది ప్రపంచవ్యాప్తంగా డౌన్ ఉంది. అది వేరే విషయము. కానీ ఇప్పుడు మనం ఉన్నది మన లోకల్ హైదరాబాద్, తెలంగాణ గాబట్టి ఆ విషయమే మాట్లాడుకుందాము. సో, మనము పోస్ట్ చేసిన వీడియో చూసి మనకు తెలిసిన వాళ్ళు ఒకరు ఇలాగే మన వీడియో చూసి తన యొక్క బాధని మనతో వెళ్లబుచ్చుకున్నారు. ఏంటంటే తనకు ఒక హౌస్ అమ్మాలనేసి నిర్ణయించుకునేసి ఒక రేటొచ్చిందంట. ఆ రేట్ రాగానే ఆ వ్యక్తులు వచ్చేసి అంటే రేట్ రాగానే అగ్రీమెంట్ అనేసి ఒక పేమెంట్ అనేది ఇచ్చేదుంటుంది. ఆ నెక్స్ట్ డే రోజు ఆ కార్యక్రమం ఉండేనంట యాక్చువల్లీ. సో, ఆ వ్యక్తి ఏందంటే ఎవరైతే కొనబోయే వ్యక్తి యూట్యూబ్ ఛానెల్‌లో ఇంకొక వీడియో చూసాడంట. మనకు నార్మల్‌గా కాలనీస్‌లలో గానివ్వండి, హైదరాబాద్‌లో కాలనీస్‌లో గానివ్వండి, ఏదైనా కాలనీస్ లేకపోతే నార్మల్ వెంచర్స్‌లో ప్లాట్ కొంటే మనకు కబ్జాలకు గురవుతుంది. లేకపోతే దానికొక సేఫ్టీ ఉండది అనేసి ఆ వీడియోలో అతను చెప్పడము, ఆ వ్యక్తి వినడము, ఈ యొక్క ప్లాట్ కొనడం ఆపేయడం జరిగిందనమాట అతను. అతను ఆ కారణాలు తెలుసుకున్న తర్వాత మన దగ్గరికి అప్రోచ్ అయిపోయి మొన్నటిదాకా సార్ ఈ ప్లాట్ నేను సేల్ అయిపోయిందని అనుకున్నాను. కానీ అవ్వలేదు. కానీ మీ వీడియో చూసిన తర్వాత ఏందో మీరేదో చెప్పాలనుకుంటున్నారు. కాకపోతే ఏందంటే వస్తున్నాను. కొద్దిగా టైం తీసుకొని ఖచ్చితంగా బేసిక్స్ నుంచి, ఓనమాల నుంచి రియల్ ఎస్టేట్‌లో ఓనమాల నుంచి స్టార్ట్ చేద్దామనేసి నేను వస్తున్నాను అని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఏదైనా మాట్లాడామంటే అందరికీ ఉపయోగపడే విధంగా ఉండాలి. ఎవరిని నొప్పించే విధంగా ఉండొద్దు అనే దానిపైనే ఈ యొక్క విషయాన్ని మీతోని మాట్లాడుతున్నాను. అండ్ ఎస్పెషల్లీ ఏంటంటే ఒకటి మాత్రం గమనించుకోండి. ఈ వీడియోస్ చూసేవాళ్ళైనా ఎవరైనా గాని గూడా ప్లాట్లు అమ్మేవాళ్ళుంటే ప్లాట్ కొంటే బావుంటుందని చెప్పేవాళ్ళే ఉంటారు. ఎందుకంటే వాళ్ళ ప్లాట్లు అమ్ముకోవడం వాళ్ళ పని. గేటెడ్ కమ్యూనిటీ ఉందంటే గేటెడ్ కమ్యూనిటీలో ఇదే బావుంటుందనే దాన్నే చెప్పేవాళ్ళే ఉంటారు. ఎందుకంటే అతని పని ఆ గేటెడ్ కమ్యూనిటీలో ఆ విల్లా అమ్మడమో, లేకపోతే ఒక ప్లాట్ అమ్మడమో, లేకపోతే ఆ విల్లాలకు సంబంధించినటువంటి ఏదైనా తన యొక్క వ్యక్తిగత లాభానికి ఆ వీడియోని పోస్ట్ చేస్తుంటారు. అండ్ అలాగే ఏంటంటే ఇప్పుడు అంటే ఉన్న పలంగా హైదరాబాద్‌లో గేటెడ్ కమ్యూనిటీస్‌లో ఉన్న ప్లాట్‌ల కంటే ఎక్కువ కూడా ఇండివిడ్యువల్ ప్లాట్స్ చాలా ఉన్నాయి. వితిన్ ద సిటీ సేల్ అవ్వాల్సినవి చాలా ఉన్నాయి. అలా చూసుకుంటూ పోతే కొన్ని వందలు, వేలల్లో ఉన్నాయి. సో, అవన్నీ ఏంది కొనకుండా ఉండాలా? ఆళ్ళు చెప్పే వీడియోస్‌కి. సో, బేసికల్లీ బయర్స్ అయినా గాని గూడా, సెల్లర్స్ అయినా గాని గూడా ఒక విషయం గుర్తుంచుకోవాలి. నిరాశ పడొద్దు. అండ్ ఏదో వీడియోలో ఏదో కంటెంట్ చూసామనేసి కాదు. మీ నిర్ణయం అనేది ఖచ్చితంగా గవర్నమెంట్‌కి సంబంధించినటువంటి నియమాలకు అనుగుణంగా ఉన్నాయా? లేదా? అనేదే చూసుకోవాలి. తప్ప ఇప్పుడు ఒక విషయం చెప్పాలా? ఇప్పుడు ఒక గేటెడ్ కమ్యూనిటీలో మనం వెళ్ళామనుకోండి కొత్తది. ఎందుకంటే చెప్పొద్దు ఇవంతా కూడా బాగుండదని నేను చెప్పట్లేదు అంతేగాని ఎవరి బిజినెస్ వాళ్ళది. పాపం ఆ వ్యక్తి బాధపడ్డ తర్వాత నాకనిపించిందనమాట ఇది. ఇప్పుడు కొత్త కార్ కొన్నారనుకోండండి. అడ్వర్టైజ్‌మెంట్ ఖర్చు, దానికి ఎన్నుంటాయి? షోరూమ్ ఖర్చు ఇవన్నీ ఖర్చులు ఎవరి పైన ఏస్తారు? ఫస్ట్ కొనేవాడి పైనే ఏస్తారు ఇవంతా గూడా. అలాగే ఒక కూల్ డ్రింక్ తీసుకోండి. సింపుల్‌గా అండి. కూల్ డ్రింక్ అయ్యేది రూ. 1, రూ. 2లో ఒక ఐటెమ్ తయారవుతుంది. అంటే కూల్ డ్రింక్ అనేది తయారవుతుంది. దానికి సంబంధించినటువంటి యాడ్స్ ఒక ఫిల్మ్ యాక్టర్‌తో యాడ్ ఇప్పించడము, లేకపోతే హోర్డింగ్స్ ఇందాక చెప్పినట్టుగా రైల్వే స్టేషన్స్‌లలో యాడ్, బస్ స్టాండ్స్‌లలో యాడ్, ఆ! మళ్ళంతా పాంప్లెట్స్, బ్రౌచర్ కూల్ డ్రింక్ రూ. 2 కూల్ డ్రింక్ కాస్త రూ. 20 పెట్టి కొంటున్నాం. కారణం అంటే ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను. కారణం మార్కెటింగ్. రూపాయి ప్రొడక్ట్ రూ. 10 పెట్టి కొంటున్నాం. ఎందుకు అంటే మార్కెటింగ్, మార్కెటింగ్, మార్కెటింగ్. సో, దానికొక బ్రాండ్ వాల్యూని క్రియేట్ చేసేసి ఒక మార్కెట్ చేస్తున్నాం. కాబట్టి దాని యొక్క వాల్యూస్ పెరుగుతున్నాయి. సో, ఎవరి పైన పడుతుంది అదంతా కూడా? మ్యానుఫ్యాక్చరర్ పైన పడుతుందా? కన్స్యూమర్స్ మనమే, కస్టమర్స్ మనమే కొంటాం కదా! ఫైనల్‌గా. సో, ఇలాంటి ఎగ్జాంపుల్స్ నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు ఆలోచించండి. ఎవరైనా గాని కూడా బ్లైండ్‌గా ఎవరో చెప్పారు. ఇప్పుడు నేను చెప్పింది కూడా బ్లైండ్‌గా మీరు ఏది కూడా డెసిషన్ తీసుకోవద్దు. కూలంకషంగా ఆలోచించండి. ప్రాపర్టీ అనేది ఇప్పుడు ఇంతకుముందంటే కొనేవాళ్ళేమో గానీ, ఇప్పుడు ప్రాపర్టీ అనేది లైఫ్‌లో ఒకసారి కొనాల్సిన పరిస్థితి అయిపోయింది. ఒక ఒక టైంలో కష్టపడి కొనుక్కునేవాడు ఒక్కసారి ప్రాపర్టీ పైన ఇన్వెస్ట్‌మెంట్ చేశాడంటే దాదాపు ఒక 20-30 ఇయర్స్ ఈఎంఐ లైఫ్‌కి అలవాటు పడిపోవాల్సొస్తుంది. ఎవ్రీ మంత్ రాగానే ఈఎంఐ గుర్తొస్తుంది. సో, గేటెడ్ కమ్యూనిటీ ఎవ్రీవేర్ మీ బిజినెస్ అందరిది బాగుండాలండి. మీరు అలాంటి వీడియోస్ పెట్టకండి. గేటెడ్ కమ్యూనిటీలోనే సేఫ్ ఉంటుంది. మిగతా దగ్గర తీసుకుంటే మీరు కబ్జాలకు గురవుతారని పెట్టకండి. మళ్ళీ హైడ్రా వచ్చినప్పుడు ఏమైంది సార్ చెప్పండి?
ఐడల్‌లో మాక్సిమం అంతా కూడా గేటెడ్ కమ్యూనిటీలు కొన్న వాళ్ళే గదా! నష్టపోయిన వాళ్ళు. వద్దు, నేను ఆ విషయాలకు వెళ్ళదలుచుకోలేదు. కాకపోతే ఏందంటే ఒకరిని ఇబ్బంది పెట్టొద్దు మన యొక్క వర్డ్స్‌ని ద్వారా అనేసి నేను చెప్తున్నాను. పాజిటివ్‌గా ఆలోచించండి. అంతే గదా! సేమ్ అదే ఇదే మన మార్కెటింగ్ కాన్సెప్ట్‌లో ఈ విల్లాస్ అనేసి, గేటెడ్ కమ్యూనిటీస్ అనేసి, రంగురంగుల బ్రౌచర్‌లు ఇలా ఎన్నో అడ్వర్టైజ్‌మెంట్‌లు, హోర్డింగ్స్, టీవీ యాడ్స్, మళ్ళీ దాని తర్వాత యూట్యూబ్ ఛానల్ యాడ్స్, ఎన్ని విధాలుగా మార్కెటింగ్ చేయాలో అన్ని విధాలుగా మార్కెటింగ్ చేసిన తర్వాత డబ్బులు ఎవరి దగ్గర నుంచి తీసుకుంటారండి? ఫస్ట్ ఎవరైతే కొంటారో అతను ఇన్వెస్ట్ చేస్తాడు. దాని లాభం ఎలా వస్తుంది? ఆ ఇన్వెస్ట్ చేసిన అతను కూడా ఒక 10 ఏళ్ళు ఆగుతానో, 15 ఏళ్ళు ఆగుతానో, ఆ ల్యాండ్ వాల్యూ పెరిగిన తర్వాత అతని యొక్క ఇన్‌కమ్ అనేది జనరేట్ అవుతుంది. అంటే తన యొక్క క్యాపిటల్ గెయిన్ అవుతాడు. సో, కొద్దిగా టైం తీసుకుందాం అనేసి నేను దీనిపైన ఫుల్‌గా స్టడీ చేస్తున్నానండి. యెస్, మీరు రంగంలో ఉన్న వాళ్ళైనా గాని కూడా నిరాశ పడొద్దు. కొద్దిగా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. మన ఫ్యామిలీలో ఏదైనా చిన్నపాటి గొడవలైనప్పుడు ఏదైనా ఉన్నప్పుడు కొద్దిగా ఎలా అయితే ఆ హీట్ అనేది సెట్ అయ్యేదాకా మనం ఎలా బ్యాలెన్స్ చేసుకుంటూ పోతామో అలాంటి సిట్యుయేషన్ ఇప్పుడు ఏర్పడ్డది. సో, మేము గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నాము. మా చుట్టూ గోడ ఉంది. దాని తర్వాత మా ఇంట్లోకి రావాలంటే గేట్ ఉంది. అది గేటెడ్ కమ్యూనిటీ. మేము సేఫ్‌గా ఉన్నాం. మేము మార్కెట్ చేసుకుంటాం అంటే మీరు చేసుకోండి. వద్దనట్లేదండి. గేట్ పెట్టుకొని 24 గంటలు అక్కడే ఉండరు గానీ గేట్ బయట కూడా రావాల్సొస్తుంది. సో, తెలంగాణ రాష్ట్రం అనేది ఒక రక్షణ కవచంగా ఆల్ ఎమ్యూనిటీస్ తోని ఉండాలనేసి నేను కోరుకుంటున్నానండి. ఆ విధంగా మన పాలకులు కూడా ఆలోచిస్తున్నారనేసి ఆశిస్తున్నాను. అదే మాదిరిగా మన అన్ని విధాలుగా సౌకర్యాలుంటే తెలంగాణ రాష్ట్రమే ఒక గేటెడ్ కమ్యూనిటీ కదండీ! రాష్ట్రం అనేది ఒక గేటెడ్ కమిటీగా మారిందనుకోండి. సో, ఎలాంటి భద్రతకైనా గాని కూడా మనం అందరం సెక్యూర్‌గా ఉంటామనేసి నా యొక్క విన్నపం. సో, మీ వ్యక్తిగత లాభాలకి మీకనుకూలంగా మీ యొక్క మార్కెటింగ్ చేసుకోండి. కానీ, ఆ మార్కెటింగ్ ఎలా ఉంటుందంటే, ఇంకొక వ్యక్తి మార్కెటింగ్‌ని దెబ్బతీసే విధంగా ఉండొద్దు అనేది చెప్పడమే నా ప్రయత్నము. అబ్సల్యూట్‌లీ ఈ విషయాన్ని పాజిటివ్ యాంగిల్‌లో ఆలోచించి, ఒక మంచిగా అందరం ఎలా అంటే ఒక స్నేహపూరితమైనటువంటి వాతావరణంలో మీరు మార్కెటింగ్ చేసుకోండి. మీ మార్కెటింగ్‌కి ఇంకోరు బలి గాకుండా చూడాలని చెబుతూ ఎల్‌పిడిఓ అంటే లోకల్ ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ ద్వారా నేను మీ భరత్ సంఘం విన్నపిస్తున్నాను అందరికీ. సెలవు.